ప్రాక్టికల్గా చెప్పాలంటే. ఇట్లాంటి మాటలు ఒక పార్టీ అధ్యక్షుడు హోదాలో నువ్వే మాట్లాడుతావు కదా, అవును. అప్పుడు మరి విశ్వసనీయత ఏంటి? ఇంకోటి వ్యవస్థలని నాశనం చేసే కుట్రలు. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటి? వాలంటీర్ వ్యవస్థని సర్వనాశనం చేసే కుట్ర. అప్పటిదాకా కరోనా టైంలో కడుపు నిండా అన్నం పెట్టినటువంటి వాళ్ళు, వాళ్ళ జేబులో సొమ్మేం కాదు, ప్రభుత్వపు పనుల్ని బాధ్యతగా చేసినటువంటి వాలంటీర్ని ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించావు, వాళ్ళని బ్రోకర్లుగా చిత్రీకరించావు, వ్యభిచారుల కింద చిత్రీకరించావు, వాళ్ళ మీద దాడులు చేయమని ప్రోత్సహించావు నువ్వు. అంతకంటే దారుణం ఇంకేదన్నా ఉందో? ఒక వ్యవస్థ నాశనం చేసేసావు. అవును. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అన్నది భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్ పాలనా వ్యవస్థలో అద్భుతం. ఇప్పుడు మళ్ళీ రాజకీయ నాయకుల దగ్గర చేతులు కట్టుకుని ఉంచోవాల్సి వస్తుంది ప్రజలు. ఆ కర్మ పట్టడానికి కారణమైన వ్యవస్థ నాశనం ఎవరు చేసింది? ఇక్కడ కూటమి ప్రభుత్వం. దాని మీద విశ్వసనీయత చంపింది ఎవరు? స్వయంగా ఆయన. అలాంటిది నాగేశ్వర్ మాట్లాడిన దాన్ని, నాగేశ్వర్ గారు మాట్లాడిన దాన్ని తప్పు అంటంలో తప్పులేదు. బట్ వ్యవస్థని నాశనం చేసే మాటలు అనే పదం ఉంది చూసారా, అదే అర్హత ఈయనకి ఎక్కడ ఉంది? ఆ ఆస్పెక్ట్ లో ఈయన వ్యవస్థల్ని సక్రమంగా నడుస్తున్న వ్యవస్థని తప్పులుగా చిత్రీకరించారు కదా. ఇప్పుడు సుగాలి ప్రీతి తెలుగుదేశం హయాంలో చనిపోతే జగన్ మీదకి దేశింది ఎవరు? ఈయనే కదా. కాబట్టి ఎదుటి వాళ్ళ లోపం ఎతికినప్పుడు నీ దగ్గర 100 లోపాలు ఎతుకుతారు.